దేవుడు గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను దేవుడు తృప్తిపరుస్తున్నాడు. మొదటి మేలు ఏంటయ్యా అంటే నీ కోరికను దేవుడు తృప్తిపరుస్తున్నాడు. హల్లెలూయా. ఏం తృప్తిపరుస్తున్నాడు? నీ కోరిక. ఎంతమందికి లేవు కోరికలు? కోరికలు లేకుండా ఎవరైనా ఉన్నామా? అందరికీ కోరికలు ఉన్నాయి. కోరికలు లేనివాడు ఎవ్వరూ లేరు. అందరూ కోరికలు కలిగిన వాళ్ళే, అందరూ ఆశలు కలిగిన వారే. మరి నీ ఆశ, నీ కోరిక నెరవేరాలి అని అంటే అది దేవుడు మాత్రమే చేయగలడు. ఏంటంట? దేవుడు మాత్రమే. ఒక ఇల్లు కట్టుకోవాలని ఆశపడ్డావండి, దేవుడు సహాయము చేయనిదే ఇల్లు కట్టుకుంటావా? నీ కోరిక నెరవేరుతుందా? బైబిల్ గ్రంథంలో వ్రాయబడలేదా? యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువాని ప్రయాస వ్యర్థము. బేస్మెంట్లోనే ఆగిపోతుంది, గొంత తీస్తేనే ఆగిపోతుంది. దేవుడు నీకు ఇల్లు కట్టికపోతే నీకు ఇల్లు రాదు, నీ కోరిక నెరవేరదు. గర్భఫలము దేవుడు బహుమానముగా ఇస్తున్నాడు. దేవుడు ఇస్తేనే నువ్వు కలిగి ఉంటావు. దేవుడు నీ కోరిక, నా కోరిక దేవుడు నెరవేర్చుచున్నాడు. ఆయన గుప్పిలి విప్పి. దేవుని దగ్గరికి ఆశతో రావాలి. దేవుని దగ్గరికి ఎలా రావాలి? ఆశతో రావాలి, కోరికలతో రావాలి. ఏ ఆశ లేకుండా ఈరోజు ఏ ఆశతో వచ్చారని దేవుడు అడిగితే మీరేం చెబుతారండి? మీరు ఏ ఆశ నెరవేరాలని ఈరోజు నా దగ్గరకు వచ్చారని దేవుడు మిమ్మల్ని అడిగితే ఏం చెబుతారు? ఆలోచన చేస్తారా? ఏం ఆశ ఉందబ్బా నాకు అని ఆలోచన చేస్తారా? లేదు. దేవుడిని, అయ్యా నాకు ఈ అవసరం ఉంది, తీర్చయ్యా. ఆ కోరిక దేవుని దగ్గర పెట్టు. ఆ కోరిక నీలో పెట్టుకోబోకు, ఆ కోరిక నీలో ఉంచుకోబోకు. దేవుని పాదాల దగ్గర ఉంచు. దేవుడి దగ్గర నువ్వు పెట్టాలి. ఆయన గుప్పిలి విప్పేదే నీ కోరికను, నా కోరికను ఆయన తీర్చడానికే. 107వ కీర్తన 9వ వచనములో చక్కగా అక్కడ రాయబడింది ఏంటంటే, ఆశ గలవారి ప్రాణమును దేవుడు తృప్తిపరచును. ఈ మాట మనంత తెలీదా? ఆశ కలిగిన ప్రాణమును దేవుడు మాత్రమే తృప్తిపరచగలడు. అవునంటారా కాదంటారా? దేవుడు తృప్తిపరచకపోతే దేవుడు నీ ఆశ, నా ఆశ నెరవేర్చకపోతే అది అలాగే ఉంటుందా? ఉండదా? నీ ఆశ, నా ఆశ నెరవేర్చకపోతే అది అలాగే ఉంటుందా? ఉండదా? ఉంటుంది. దేవుడు నెరవేర్చితేనే నీ కోరిక నెరవేరుతుంది. దేవుడు చేస్తేనే నీ ఆశ నెరవేరుతుంది. నీ ఆశలను తీర్చడానికి దేవుడు గుప్పిలి విప్పాడు. ఆశ కలిగిన ప్రాణమును ఆయన తృప్తిపరుస్తాడు అని అంటే ఆయన నీకు దానిని దయచేస్తాడు. మీరు ఎప్పుడైనా కోరుకొని చూడండి, మనస్ఫూర్తిగా